నమస్కారం గురువుగారు. గురువుగారు చాలా మంది ఏదైనా ఒక పని చేద్దామన్నప్పుడు ఆ పని జరగకపోతే దరిద్రం, నా దరిద్రం ఇలా ఉంది అందుకే ఈ పని జరగలేదు, దరిద్రం నెత్తి మీద తాండవం చేస్తుంది అనేసి ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. నిజంగానే హస్తరేఖలను చూసి దరిద్రం ఉంది లేదు అనేది చెప్పొచ్చు అని అంటారా? ఖచ్చితంగా చెప్పచ్చు. మనిషి లైఫ్లో సక్సెస్ అనేది ఎలాగ ఉంటుందో అన్సక్సెస్ కూడా ఉంటుంది అన్నమాట. అంటే రెండింటిని యాక్సెప్ట్ చేయాలి. కానీ మనిషి ఆల్వేస్ పాజిటివ్గా ఉంటాడు. పాజిటివ్గా ఉండడం తప్పనేది కాదు, కాకపోతే నిజాన్ని కూడా నమ్మాలన్నమాట. అంటే తన జీవితంలో ప్రతి ఒక్కరూ చీఫ్ మినిస్టర్స్ అవ్వలేరు, ప్రతి ఒక్కరు కలెక్టర్స్ అవ్వలేరు అన్నమాట. ఉన్న వారి యొక్క స్థితిగతిలో వారు పైకి రావాలి అనుకోవటం తప్పులేదు. మనిషి తన యొక్క జీవితంలో జాతకరీత్యా కూడా మనం దరిద్ర జాతకాలు కూడా ఉంటాయన్నమాట. ఎలాగైతే దురదృష్టపు జాతకాలు అంటారు. అంటే సక్సెస్ లేకపోవటం అనేది ఒక మేజర్ డ్రాబ్యాక్ అన్నమాట. ఆ డ్రాబ్యాక్ కూడా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే చాలామంది జాతకాలు, నేను ఇందాక మీకు చెప్పినటువంటి లైన్స్ ఏవైతే ఫార్మేషన్స్ ఉన్నాయో, అంటే గురుస్థానం నుంచి వచ్చినటువంటి లైన్ ఫార్మేషన్ అనేది చాలా తక్కువ మంది జాతకాల్లో ఉంటుందన్నమాట. అంటే మనం చూసినట్లయితే ఈ యొక్క 3 రేఖలు జనరల్గా అందరి జాతకాల్లో ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క 3 రేఖల్లో వచ్చినప్పటికీ ఈ యొక్క లైన్ ఫార్మేషన్ అయితే గురుస్థానం నుంచి కెరియర్ లైన్ ఫార్మేషన్ ఏదైతే ఉందో అది అందరి జాతకాల్లో ఉండదు. కొంతమంది జాతకాల్లో ముక్కలు అయిపోయి ఉంటుంది అన్నమాట. అంటే ఇలా బ్రేక్ అయిపోయి ఉంటుంది, లేకుండా ఉంటే అది ఇండిస్టిక్ట్గా ఉంటుంది అన్నమాట. ఐలాండ్ ఫార్మేషన్స్ ఉంటాయి, అలాగే వాటి మీద స్టార్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఈ స్టార్స్ వచ్చేటప్పటికి ఏం ఇండికేషన్ చేస్తాయంటే వారు ఆ టైంలో ఏదో జైలుకి వెళ్ళటం జరుగుతుంది అన్నమాట. జైలుకి వెళ్ళడం, లేకపోతే జైల్లో ఉండిపోవటం, యావజ్జీవ కారాగార శిక్ష పడిపోవటం, కొంతమంది జైల్లోనే ఉండిపోతూ ఉంటాం. అట్లాంటివి కూడా క్లియర్గా తెలిసిపోతుంది మనకు. అలాగే రవి లైన్, సన్లైన్ ఫార్మేషన్ అనేది సక్సెస్ ఇండికేషన్ మార్క్ అన్నమాట. ఈ యొక్క మళ్ళీ సన్లైన్ ఫింగర్ ఫార్మేషన్, ఈ లైన్ ఫార్మేషన్స్ కరెక్ట్గా లేనప్పుడు ఏమవుతాయంటే మనిషి తన జీవితం ఎదగలేడు, అలాగే ఉండిపోతాడు అన్నమాట. అంటే ఎంత తను చేయడు, తనకి చేయాలని ఆలోచన రాదు ఫస్ట్. ఈ వోంట్ ఈవెన్ థింక్ అనమాట. అంటే తను ఎలా లైఫ్లో ముందుకు వెళ్ళాలి, ఎలాగ మనం సక్సెస్ కొట్టాలి అన్న ఆలోచనే రాదు, అలాగే ఉండిపోతాడు అన్నమాట. వీటన్నిటితో పాటు ఈ యొక్క మెయిన్గా ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్న వారు ఎవరైతే ఉంటారో, అంటే మెంటల్ ఇన్స్టెబిలిటీ ఉంటుందన్నమాట. వారికి మెంటల్ ఇన్స్టెబిలిటీ ఉండి వీటి మీద, అంటే ఇక్కడ హృదయ రేఖ ఉంది కదా, హృదయ రేఖ మీద ఇలాంటి గుర్తులు ఉంటాయి అన్నమాట. అంటే అలా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఇలా ఉండడం మెంటల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. మెంటల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. ప్లస్ ఈ లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ అనేది ముక్కలు అయిపోయి ఉంటుంది కొంతమందికి. అంటే ఇలా ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళ ఆలోచన తీరు అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అలాంటి మనుషులతో డీల్ చేయటం అనేది చాలా చాలా డిఫికల్ట్ అన్నమాట. కొంతమంది జీవితంలో ఇలా మధ్యలో ఒక ఐలాండ్ లాగా, అంటే వాటర్ డ్రాప్స్ లాగా, బబుల్స్ లాగా ఫామ్ అయి ఉంటుంది. వారు కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు ధనరేఖ అనేది గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఈ ధనరేఖ అనేది ఉండదు అసలు. అంటే ధనరేఖ మీన్స్ కెరియర్ ఫర్ లైన్. అంటే ఏదైతే మన జీవిత కెరియర్, నిత్య కెరియర్ ఉందో ఆ లైన్ ఫార్మేషన్ పూర్తిగా ఎరేజ్ అయిపోయి ఉంటుంది, అలాగే ముక్కలుగా ఉంటూ ఉంటుంది అన్నమాట. అంటే వారికి కెరియర్ అనేది సాఫీగా జరగదు. ఒకరోజు ఉద్యోగం చేస్తారు, 4 రోజులు ఇంట్లో ఉంటారు, ఏ రోజు ఏ ఉద్యోగం చేస్తారో తెలియదు, అలా అనే విధంగా ఉంటుంది అన్నమాట. అంటే కెరియర్ వైజ్గా కూడా ఉండదు. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఇట్ ఇస్ ఎ బిగ్ ఫెయిల్యూర్. వీటన్నిటితో పాటు ఎప్పుడైతే హెల్త్ లైన్ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ హెల్త్ లైన్ బ్రేక్ అయితే ఇక్కడ ఐలాండ్స్ ఉంటే ఆపరేషన్స్, సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. ఈ ఆపరేషన్స్, సర్జరీస్ జరగడానికి గల కారణం ఏంటి అంటే గురుస్థానం అనేది, మౌంట్ అనేది పూర్తిగా డౌన్ అయిపోయి ఉంటుంది అన్నమాట. ప్లస్ ఈ ఫింగర్ అనేది దీనికన్నా చాలా చాలా చిన్నదిగా ఉంటుంది, చాలా చిన్నదిగా ఉంటుంది. అంటే మనం అనుకున్నట్లుగా ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఇక్కడ అంగుళం ఉంది కదా, ఈ అంగుళం కన్నా ఇది చాలా చిన్నదిగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ మౌంట్ అనేది కూడా చాలా డౌన్ అయి ఉంటుంది అన్నమాట. ఇలా ఓవరాల్గా వచ్చేటప్పటికి తన జాతకంలో గురుబలం లేకపోవటం, చదువులో సక్సెస్ లేదు, అలాగే వృత్తిపరంగా ప్రావీణ్యం ఉండదు. చదువు అనేది సక్సెస్ కాదు నా విషయంలో అయితే నేను చెప్పేది. చదువు అనేది ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ మ్యాటర్ అన్నమాట. అంటే వృత్తి ప్రావీణ్యత అంటారు అన్నమాట. అంటే నువ్వు ఏదైనా సరే టెక్నికల్ స్కిల్ నీ దగ్గర ఉన్నప్పుడు యు ఆర్ గుడ్ అట్ దట్ పర్టికులర్
సబ్జెక్ట్ అన్నమాట. అంటే దానిలో నువ్వు కంపల్సరీగా నెంబర్ 1 అని చెప్పచ్చు. అంటే ఆ యొక్క విషయంలో నీకు వృత్తి ప్రావీణ్యత ఒక విషయం మీద నీకు స్పష్టత లేనప్పుడు నువ్వు దానిలో సక్సెస్ కాలేవు. అంటే ఏ విషయంలోనూ సక్సెస్ కాలేవు. నీకు హెల్త్ బాగోలేదు, ఇంకా మిగతా విషయాలు కూడా వాటన్నిటికీ తోడైపోయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. మనం చూసినట్లయితే మన చుట్టూ కూడా ఉంటారు ఇలాంటివి. మనం ఎందుకంటే మనం ఇప్పుడు ఓన్లీ టాక్స్ జనరల్గా సొసైటీ అనేది ఎలా ఉంటుందంటే సక్సెస్ పీపుల్ గురించే మాట్లాడుతుంటారు. మన ఏరియాలో కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన బంధువులు కానీ ఎవరైనా సరే సక్సెస్ పీపుల్ గురించి మాట్లాడుతుంటారు అన్నమాట. కానీ అన్సక్సెస్ పీపుల్ గురించి ఎందుకు మాట్లాడరు అంటే వారికి అసలు సల్లైనే ఉండదు. నీ గురించి నేను మాట్లాడుతున్నాను అంటే దాని అర్థం ఏంటి? నిన్ను నేను రికగ్నైజ్ చేస్తున్నాను అని అర్థం. రికగ్నైజ్ చేస్తున్నాను అంటే అర్థం ఏంటి? దట్ మీన్స్ నీ దగ్గర ఏదో ఒక స్పెషల్ స్కిల్ ఉంటేనే రికగ్నైజ్ చేస్తాను. ఇక్కడ అన్సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర సన్లైనే ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు ఎలా రికగ్నైజ్ చేయబడతారు సొసైటీలో? అంటే కొంతమందికి ఎలా అంటే వాళ్ళ దగ్గర ఉంటుంది, లైక్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ బయటపడదు. అలాంటి వాళ్ళకి అదే ఇంకా వాళ్ళకి సక్సెస్ లేనట్టే కదా అర్థం. వాళ్ళు అలాగే మరుగుడు పడిపోతారు. మరుగున పడిపోయి అలాగే ఉండిపోతారు అన్నమాట. ఇప్పుడు మనం టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే ఈరోజు బయట ఏదైతే అంటే ఇప్పుడు డైరెక్టర్స్, ఫిలిం డైరెక్టర్స్ చూసుకున్నాం. ఫిలిం డైరెక్టర్స్లో ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వారికన్నా టాలెంటెడ్ పీపుల్ మన ఆంధ్ర తెలంగాణలో లేరా? ప్రతి ఊర్లో ఎక్కడ ఉండుంటారు, గ్యారంటీగా ఉండుంటారు. ఒక 100 మంది ఉండుంటారు. కానీ వారు ఎందుకు పైకి రాలేకపోయారు అంటే దే డోంట్ హ్యావ్ సమ్ స్పెషల్ ఆ యొక్క దేవుడి యొక్క కృప అనేది ఉండాలి. వీరు ఈ యొక్క పీరియడ్లో ఈ సమాజంలోకి వచ్చి వీళ్ళు సినిమా తీయాలి అని చెప్పి రాసి పెట్టుంది. ఆ యొక్క రవి సూర్య భగవానుడి యొక్క కృప, కరుణ కటాక్షాలు, సక్సెస్, గురువు స్థానము, ఇవన్నీ మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ వారి యొక్క హ్యాండ్స్ని మీరు టచ్ చేసినప్పుడే యూ విల్ ఫీల్ దే ఆర్ లీడర్స్. ఎందుకంటే వాళ్ళ చెయ్యి చాలా మెత్తగా ఉంటుంది, లైట్గా ఉంటుంది. మెత్తగా లైట్గా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని సున్నితత్వం కలిగిన వాళ్ళు అని చెప్పి అర్థం అన్నమాట. ఈ యొక్క అన్సక్సెస్ఫుల్ అంటే మీరు ఏదైతే ఇది అంటున్నారు కదా, దీనిలో వచ్చేటప్పటికి వారి చెయ్యిని మీరు పట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే బాగా దళసరిగా ఉంటుంది అన్నమాట. అంటే గట్టిగా ఉంటుంది. వాడికి అంటే స్మూత్నెస్ ఉండదు. ఆ స్మూత్నెస్ అనేది ఉండదు అన్నమాట. అది మనం చూస్తేనే మనం చెప్పచ్చు. ఇప్పుడు మన ఇంట్లో దగ్గర కూడా బెగ్గర్స్ ఉంటారు. ఆ బెగ్గర్స్ హ్యాండ్స్ని మనం పట్టుకొని చూసినా సరే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది అన్నమాట. యాచక వృత్తి తీసుకోవటం చేస్తున్నారు అంటే వాళ్ళ కెరియర్ అదే. అంటే కొంతమందికి హ్యాండ్ రఫ్గా ఉంటుంది, అయినా కూడా వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉంటారు. మరి వారిని హ్యాండ్ అంటే వాళ్ళ యొక్క వే ఆఫ్ వర్కింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళు సంపాదిస్తారు, వాళ్ళకి లైన్ ఫార్మేషన్స్ ఉంటాయి, కానీ వాళ్ళు చేసే వృత్తి వేరే. కానీ వీళ్ళు దీస్ పీపుల్ విల్ నాట్ కమ్ ఇన్ టు ప్రైమరీ లైన్. అంటే ప్రైమరీ లైన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక మినిస్టర్, ఎమ్మెల్యే, లేకపోతే ఒక పెద్ద గెజిటెడ్ ఆఫీసర్, లేకపోతే ఒక ర్యాంకింగ్ పొజిషన్స్ అనేవి ప్రైమరీ లైన్. మన సొసైటీలో ఉన్న నియమాలే నేను చెప్తున్నాను. వీటిల్లో కొంతమంది చేతులు రఫ్గా ఉంటాయి. అంటే వాళ్ళ చేతులు రఫ్గా ఉంటావు. అంటే ఎవరైతే ఇప్పుడు నార్మల్ వృత్తులు చేసేవాళ్ళు ఉంటారు మన ఇంటి దగ్గర కానీ, లేకుండా ఉంటే కాయ కష్టం చేసేవాళ్ళు ఉంటారు అన్నమాట. వాళ్ళు శని బలం అనేది ఎక్కువగా ఉంటుంది. శని వాళ్ళలో ఎక్కువగా బలవంతులుగా ఉంటారు. వారు ఈ విధంగా చేసి వారి జీవితంలో పైకి వస్తారు అన్నమాట. లైక్ అన్సక్సెస్ఫుల్ లైఫ్ గల వారికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అంటారు, వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతుంది అని అంటారు? అన్సక్సెస్ఫుల్ లైఫ్లో చేయాలి అంటే అది వ్యక్తిగత హ్యాండ్ రీడింగ్ అనేది చేయాలి. దాని తర్వాత జాతకం ఉంటే జాతకం చూడాలి. యాక్చువల్గా ఏం జరుగుతున్నది వీరి జాతకంలో, నెక్స్ట్ ఏం జరగబోతున్నది అని చెప్పి ముందుగానే మనం చేసి ఆ యొక్క గ్రహానికి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి దిగినట్టుగానే మనం చేయాలి. అన్నిటికన్నా ముఖ్యమంటే గురుబలం. జాతకంలో గురుబలం అనేది ఉండాలన్నమాట. గురుబలం ఉంటేనే లైఫ్లో మనిషి పైకి రాగలుగుతాడు. లైఫ్లో హెల్త్కి కానీ, వెల్త్కి కానీ, మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండటం గురించి కూడా ఇవనేవి అన్నిట్లో ఉంటాయి అన్నమాట. కొంతమంది అంటుంటారు నాది నష్టజాతకం, నేను లవ్లో కూడా ఓడిపోయాను అంటుంటారు అన్నమాట. లవ్లో ఓడిపోయినప్పుడు కూడా ఏమవుతుందంటే ఇక హార్ట్ లైన్ ఉంది కదా, హార్ట్ లైన్ బ్రేక్ అయిపోతుంది. వాళ్ళు నిజంగా లవ్ చేస్తుంటాయి. నేను మాట్లాడేది ఓన్లీ నిజంగా లవ్ చేస్తున్న మన గురించి అన్నమాట. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ హార్ట్ లైన్ అనేది పూర్తిగా
రెండు ముక్కలు అయిపోయి ఉంటుంది. నిజంగా వాడు తను ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో మోసపోయి ఉన్నట్లయితే మటుకు ఈ హార్ట్ లైన్ ఫార్మేషన్ అనేది ఉండదు. కొంతమందికి హార్ట్ లైన్ ఫార్మేషన్ వాళ్ళు లేని వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హార్ట్ లైన్ లేదు అంటే ఏంటి అర్థం ఏంటి? హార్ట్లెస్ పీపుల్ అని అర్థం. హార్ట్లెస్ పీపుల్ ఏం చేస్తారు? ఎదుటి మనిషిని వెనకాల నుంచి పొడి చేస్తారు. కానీ కొంతమంది అలాంటి వాళ్ళతో మనం ఎప్పుడైనా హ్యాండ్ చూసేటప్పుడు ఆ వ్యక్తితో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చా లేదా అనేది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనిషి తన జాతకంలో నేరో మైండెడ్నెస్, బ్రాడ్ మైండెడ్నెస్ అనే జనాలు ఉంటారు అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే నేరో మైండెడ్నెస్ పీపుల్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, వాటితో జాగ్రత్తగా ఉండాలి. వాటితో ఎందుకు మనకు అనుకోవాలి. ఒకవేళ ఇలా హార్ట్ లైన్ బ్రేక్ అయింది అనుకోండి, సో ఇట్ మీన్స్ దెర్ ఈస్ ఏ ప్రాబ్లమ్ ఇన్ హిస్ లైఫ్. అంటే తన యొక్క జీవితంలో ఒక ప్రాబ్లమ్ని తను ఎదుర్కొన్నాడు. తన యొక్క జీవితంలో ఏదో ఒక సమయంలో తన యొక్క హృదయం అనేది పగిలింది అని చెప్పి క్లియర్గా చెప్పచ్చు అనమాట. దాని గురించే మనకు హార్ట్ లైన్ బ్రేక్ అనేది ఉంటుంది కొంతమంది జీవితంలో. ఎలాగైతే లైఫ్ లైన్ బ్రేక్ అయినప్పుడు ఆరోగ్యం అనేది ప్రాబ్లం వస్తుందో, అలాగే హార్ట్ లైన్ బ్రేక్ అయినప్పుడు హృదయం అనేది ముక్కలవుతుంది అనమాట. ఆ హస్తరేఖల్ని చూసి కూడా వాళ్ళు అన్సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అనేసి తెలుసుకోవచ్చు అనేసి చాలా చక్కగా వివరించారు.